రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జమ్మూ ప్రాంతంలో 24, కాశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 415 మంది అభ్యర్థుల భవితను 39,18,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ కూడా ఉన్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిమిత్తం 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు తరువాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగల వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.13% నమోదైంది. సెప్టెంబర్ 25న జరిగిన రెండో దశలో 56% మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ప్రత్యేకమయ్యాయి. ఈ ఎన్నికల్లో 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ ఏడాదే ఆర్టికల్ 370ను రద్దయింది. జమ్మూ కాశ్మీర్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన జరిగింది.